ఉగాది పచ్చడి ఇంతే ఉన్నాయి. ఓకే సరే, ఆ వేప పువ్వు తీయండి ఫస్ట్. మీరేమో చింతపండు నానబెట్టండి. ఓకే రెడీ. వేప పువ్వు ఏంటి? హలో, వేప పువ్వు ఏదో కూడా తెలియదు. ఇదే తెలుసా? ఏం మాట్లాడుతున్నారు? మ్యారేజ్ అయ్యి 27 years, ఎన్ని పువ్వులు తెంపానో నేను. అసలు నా పేరే పువ్వు. పువ్వు గివ్వు అంటే వెనకాల చూస్తుంది. ఏంటండి అసలు మొత్తం తేడాగా ఉంది. రాగానే గన్ను, ఇప్పుడేమో ఆవిడికి రాదంటున్నారు. వచ్చు కదా మీకు. చూడండి, ఈ వేప పువ్వులు మనము ఇలా సింగిల్ గా తీసి పెట్టాలి. ఇదో ఈ ప్లేట్ లో. ఇవి మనము విత్ ఆకులు వేసేసాం అనుకో, తినేవాడు చచ్చాడే. సో డెలికేట్ గా ఇలా తీయాలి. ఓకే, ఆ మామిడికాయని తీసుకొని తురమండి. కత్తి తీసుకోండి ఒకసారి. ఫస్ట్ కత్తి తీసుకోండి, చేయండి. కత్తి తీసుకొని కట్ చేయండి. ఏమీ రాదంటున్నారు, ఇదేంటి చాలా ప్రొఫెషనల్ గా కట్ చేస్తున్నారు? ఇది తురమాలి. ఇది మీరు తురమండి. ఓకే, బెల్లం కొట్టేశారా? బెల్లం ఉంది, ఉప్పు, మిరియాల పొడి, పెప్పర్. ఓకే, సో ఈ కుండలో కలుపుదాం మనము. సరే, ఇదిగో ఇవన్నీ తీసి కుండలో వేయండి. మీరు ఫస్ట్ చింతపండు పిసికేయాలి. ఇది ఎంత కావాలి? 1 kg కావాలి. ఊరికే జోక్. చింతపండు పిసికేసి అందులోకి వేయండి. పిసికేసాను, ఇంకా అది అయిపోయింది. అయితే వడగట్టాలి. ఇంకొక గిన్నె ఇవ్వరా? ఇది మీళ్ళే అనుకోండి. ఇదిగో ఉంది, అందులోకి వేసేయండి. వడగట్టిమ్మని చెప్పండి. ఎందుకు? ఆవిడ పిసుకుతారా? పిసికి వడగట్టేస్తారు. సరే ఓకే. చాలా చేయిస్తున్నారు ఆవిడ. దీంట్లో బెల్లం ఉంది. ఉండనివ్వండి. అవును, రాజుగారికి వంట వచ్చా? మీరు ఎప్పుడైనా రసం చేశారా? వంట తప్పితే నాకు అన్ని వచ్చు. ఓకే, కాదు నేను అది అడగలేదు, మీకు వంట వచ్చా? అందుకే కదా పిలిచాను. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? కోపం వస్తుంది. ఆవిడ కోపం రానివ్వకండి. ఓ మంచిగా. ఓకే, రిలాక్స్. ఏం చేయాలి? ఇట్లా చేయి పెట్టి, చేయి చల్లడిలాగా ఫీల్ అవుతూ ఓన్లీ వాటర్ మాత్రమే కిందకి వెళ్ళాలి. కిందకి అంటే ఈ గిన్నెలోకి వెళ్ళాలి, బయటికి కాదు. యా, ఓ మై గాడ్. అవును, ఏంటి చాలా గట్టిగా పిసికేస్తున్నారు? ఆవిడ ఏం చేసినా కొంచెం బలంగానే చేస్తారు. ఇంకొంచెం ఫాస్ట్ గా, లేకపోతే ఓన్లీ దీనికే టైం అయిపోతుంది. మళ్ళీ నువ్వు గారెలు తినకొచ్చేస్తున్నా. నా ఫ్రెండ్ చెప్తున్నా. ఇక్కడ నేను వాటర్ చేయగడుక్కోవచ్చా? ఓకే, వాటర్ వస్తుంది, గ్యాస్ మాత్రం రాదు. గ్యాస్ లేదా? ఉగాది పచ్చడికి గ్యాస్ కావాలా? అక్కర్లేదు, ఉగాది పచ్చడికి అక్కర్లేదు. మరి గ్యాస్ ఎందుకు అడుగుతున్నారు? అంటే గ్యాస్ మా ఇంట్లో ఏంటి? మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది. మా ఇంట్లో కూడా అయిపోయిందండి, ప్రతి ఇంట్లో అయిపోయింది. ఇప్పుడు ఏంటి? అటు నుంచి సిలిండర్లు బయలుదేరాయంట. అయితే మొన్నే మన సముద్ర తీరం చేరాయి. అయితే 1-2 మనకు వస్తాయి. ఈ లోపు నాకు ఒకటి ఇవ్వకూడదు? కుదరదు. అబ్బా, బంగారం ఇస్తాం కానీ గ్యాస్ ఇవ్వం. ఓ, మా ఇంటి బంగారం. అవును, మీరు ఈ సినిమాకి సంబంధించి ఏదో బంగారం కాంటెస్ట్ కూడా రన్ చేస్తున్నారని విన్నాను. మీరు ప్రొడ్యూసర్ కదా? మీరు బంగారం ఇస్తే మేము రన్ చేస్తాం. మంచి ప్రొడ్యూసర్స్ మీరు. నైస్. ఆ అరటిపండు తీసి పిసకండి. తీసారా? యాక్చువల్లీ ఏంటంటే నేనైతే ఇంట్లో ఇట్లా మంచిగా పచ్చక్ పిసికేస్తాను, కానీ మీరు కొంచెం హెల్త్ కాన్షియస్ పీపుల్ కాబట్టి ఇప్పుడు ఇది యాడ్ చేయాలి కదా. ఇట్లా ఫోర్స్ యూస్ చేయాలన్నా ఆవిడ చేసేస్తారండి, అదేం ప్రాబ్లం లేదు. ఓ, ఒకటేనా? కావాలంటే 2-3 వేయొచ్చు. ఉగాది పచ్చడి అంటే తీపు, కొంచెం ఉగాది పచ్చడి గురించి తీపి, పులుపు, చేదు, ఉప్పు, వగరు, కారం, షడ్రుచులు. చెప్పండి నాకు ఇప్పుడు. ఏం చెప్పాను నేను? షడ్రుచులు అంతే కదా. మిమ్మల్ని అడిగాను. రసాలు ఉంటాయి అంతే కదా. చెప్పండి 6 ఏంటో. ఐ నో ఇంగ్రీడియంట్స్. సో తీపి, చేదు, మిగతావి ఎక్సెట్రా. ఓకే, దీనికి సిగ్నిఫికెన్స్ ఏంటి? సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఈ షడ్రుచుల లాగానే మన లైఫ్లో కూడా ఈ ఇయర్ అంతా అన్నీ ఉండాలి అని, ఎవ్రీథింగ్ మిక్స్డ్. సో దట్ ఈస్ హౌ లైఫ్ ఇస్ సపోజ్ టు బి. ఒక తీపి మాత్రమే కాదు, ఉప్పు మాత్రమే కాదు, అన్నీ మిక్స్ అయిందే లైఫ్. అది అందుకని మనం ఫస్ట్ అది పంచాంగ శ్రవణం విని దేవుడి దగ్గర ఇది పెట్టి పూజ చేసి తొందరగా టైం అయిపోతుంది. అవును, కరెక్ట్. అయిపోయిందా ఇప్పుడు? ఎందుకు నన్నే చూస్తూ ఉండిపోయింది? నా మీద ఏం ప్లానింగ్ లేయట్లేదుగా. స్వీట్ గా చక్కగా చెప్పారు. సరే, ఇది అయిపోయిందా? బెల్లం వేసారా? ఇప్పుడు కొంచెం ఉప్పు స్పూన్ తో వేస్తారా? అమ్మో, అంతేయద్దు, ఎంత కావాలో తెలుసండి. ఓకే, జోక్. మీరు కోపం తెప్పి చాలు, కొంచెం చాలు. ఓకే,
ఆ కార మిరియాల పొడి అదోలా చూస్తుంది. మరి అందుకే కోపం తెప్పిస్తే ఎగురుతాం. చాలు, ఓకే. ఓకే. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. అన్నీ వేసేసినట్టేనా? మామిడికాయ వేయలేదు. మామిడికాయ తురుము వేసావు కదా ఫస్ట్. లేదు, ఒక్క నిమిషం. లేదు, ఇక్కడ ఉంది, నేను దాచా. కాదు, నేను కొంచెం తురుము ఇచ్చా. సరే వేసేయండి అది. ఇదో వేసేసేయండి. ఫుల్గానా? ఏంటి, ఓకే అయిపోయిందా? ఇప్పుడు ఈ వేప పువ్వు మనం తీసాం కదా, ఇది కూడా వేసేసేయండి. ఇంకా లాస్ట్లో వేప పువ్వు వేసాక ఎక్కువ మిక్స్ చేయకూడదు. బెల్లం వేసారా? బెల్లం అక్కడ ఉంది. ఇది కూడా వేసేసి లాస్ట్లో అట్లా అట్లా పైన, ఓకే అలా. ఇది మనకి అందంగా కనిపించడానికి ఇట్లా పైన జస్ట్ ఓకే, లైక్ అలా. దెన్ ఇట్ లుక్ వెరీ బ్యూటిఫుల్. దేవుడి గది ఎక్కడ? అక్కడ. ఓకే, అక్కడ వెళ్ళి పెట్టేద్దామా? పదండి పదండి. మీరు తీసుకోండి. ఈ క్యారేజీలు జాగ్రత్త. దేవుడి దగ్గర పెట్టేసేయమ్మా. దండం పెట్టుకోండి. పెట్టండి పెట్టండి, ధైర్యంగా పెట్టండి. దేవుడా, ఈ తయారు చేసినటువంటి పచ్చడి చాలా బాగుండాలి, ఎందుకంటే నాకు కూడా పెట్టబోతున్నారు. ఒక ప్రార్థన చెప్పండి. సుమా గారు, ఉగాది శుభాకాంక్షలు. మీ చేతుల మేరక చేసిన మీ ఎక్స్ప్రెషన్ ఏదో డౌట్ ఉంది నాకు. బెల్లం వేసుంటే బాగుండేది. కింద నుంచి ఇట్లా గూస్ బంప్స్ వచ్చాయి నాకు. ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు. మీకొద్దా? వద్దులే. మీరు మింగలేదా?